అమ్మాయి నవ్వు వెన్నెల కన్నా హాయ్ అంటారు కవులు, ఆటం బాంబు కన్నా డేంజర్ అంటారు అనుభవజ్ఞులు. అంతెందుకు, పాంచాలి నవ్వే గదా కురుక్షేత్ర యుద్ధానికి కారణం. ద్రౌపది నవ్వు దుర్యోధనుడి కొవ్వు గురించి ఇప్పుడు మనకెందుకు కానీ, మీరు రయ్యంటూ బైక్ పై దూసుకెళ్తుంటే రోడ్ సైడ్ న ఏ అమ్మాయో ఆంటీయో నవ్విందని లిఫ్ట్ ఇవ్వకండి. ఇస్తే జరిగేది కురుక్షేత్రం కాదు, మీకు తిరుక్షవరం కావడం ఖాయం. ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పై లుక్ వేయండి, ఆ తరువాత అసలు కథ మొదలవుద్ది. ఇలా హొయ్యలు పోయే లేడీస్ ను చూస్తే ఎవరైనా సరే వయ్యారి భామ నీ హంస నడక అని హం చేయకుండా ఫాలో అవ్వకుండా ఉంటారా? అద్దిరేటి డ్రెస్, అంతకు మించిన లుక్స్ తో మెరుపు తీగలా కదిలిపోతున్న ఈ జవ్వని ఎటు వెళ్తోంది? కాలేజ్ కా, ఆఫీస్ కా? రెండూ కాదు, మరెటంటారా? వెయిట్ వెయిట్, ఎవరో అరుస్తున్నట్టు వినిపిస్తోంది కదూ? ఇప్పటిదాకా బాగానే ఉంది, సడన్ గా సేవ్ సేవ్ అంటూ ఈ కేక్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఇక్కడే ఉంది అస్సలు ట్విస్ట్. అందమైన అమ్మాయి హెల్ప్ హెల్ప్ అంటూ పరుగులు తీస్తుంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? ఎగ్జాక్ట్లీ పురుష పుంగవుల్లో ఉండే ఈ వీక్నెస్ ఈ భామ తన బిజినెస్ గా మార్చుకుంది. అదెలా అంటే ఇదిగో ఇలా. ఎవరో తన్ని తరుముతున్నట్టు పరుగులు తీస్తుంది, రోడ్డుపై హైరాణ చేస్తుంది. అంత హడావుడ్లోనూ కరెక్ట్ గా కారును టార్గెట్ చేస్తుంది. స్లో మోషన్ లో పరిగెత్తి కారుపై వాలిపోతుంది. ఇంకే వికెట్ డౌన్. గురుడు డోర్ ఓపెన్ చేస్తాడు. అమ్మడు కారులోకి ఎంట్రీ ఇస్తుంది. థ్యాంక్స్ అంటూ మాట కలిపి గలగలా మాట్లాడుతూ గమ్మత్తు చేస్తుంది. చెప్పేవాడికి వినేవాడు లోకువే గదా, ఖతర్నాక్ కహానీలు చెప్తుంది. ఆకలేస్తుంది, అన్నం పెట్టరు, అడ్రస్ మర్చిపోయాను, కాస్త షెల్టర్ ఇస్తారా గురువు అని గారాలు పోతుంది. షెల్టర్ సంపాదించాక తన తడాఖా ఏంటో చూపిస్తుంది. లిఫ్ట్ ఇచ్చి షెల్టర్ ఇచ్చి హీమాన్ ఇమేజ్ కొట్టేసిన గురుడు డ్రీమ్స్ లోకి వెళ్తాడు. అందమైన అమ్మడికి ఇదే లక్కీ ఛాన్స్. మరి గురుని జోకొట్టి ఇంట్లో ఉన్న నగ నట్రా అన్ని మూటగట్టి ఎంచెక్క చెక్కేస్తుంది. ఇంతటితో చీటింగ్ ఎపిసోడ్ ఎండ్ అయినట్టు కాదు, ఇంకా నెక్స్ట్ సీన్ కూడా ఉంటుంది. లిఫ్ట్ ఇచ్చినందుకు చెప్పుతో కొట్టుకున్న తప్పు లేదనుకునేలా బేచరగాళ్ల పంబ రేపుతుంది. లిఫ్ట్ ఇచ్చిన సాగుతో తను రేప్ చేయబోయాడని యాగి చేసి నడి బజార్లో జనాలతో చితకబాదించడం ఈ చిన్నదాని స్టైల్. మగాళ్లకు దడపొట్టించిన అసలు సిసలు కంట్రీ లేడీ ఇదిగో ఇవిడే. పేరు సయ్యద్ సుల్తానా. పురుష పొంగవుల్ని ఎలా నిలువుదోపిడీ చేయాలో ఓల్డ్ సిటీలో ఓనమాలు నేర్చుకుందట. దోచుకుంటే దోచుకుంది, దోచుకున్న డబ్బుతో దౌడ్ తీయదు. చేసిన సాయానికి కలకాలం తన్ను గుర్తుంచుకునేలా ఖతర్నాక్ గిఫ్ట్ ఇస్తుంది. జనాలతో తన్నించడమే కాదు, రేప్ అటెంప్ట్ చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. సుల్తానాకు లిఫ్ట్ ఇచ్చిన పాపానికి కేసుల్లో ఇరుక్కున్న బాధితులు ఎందరెందరో. ఇజ్జత్ కా సవాలని కామోషైన వాళ్ళు ఎందరో ఉన్నారు. అయితే పరువు పోతే పోని తమలా మరే మగాడో ఆ వగలాడి చేతిలో మోసపోకూడదనే పెద్ద మనసుతో పోలీసులను ఆశ్రయించిన వాళ్ళు కొందరున్నారు. అలాంటి ఓ బాధితుడి ఎక్స్పీరియన్స్ వినండి. హిల్స్ మురవర్ మార్కెట్ దగ్గర కారులో వెళ్తా ఉన్నాం మేడం. ఇక్కడ ఒక అమ్మాయి గొడవ జరుగుతుంది, రక్షించని చెప్పేసి వచ్చి కారు మీద పడిపోయింది. చేస్తే నన్ను ఇట్లా వేరే వాళ్ళు ఎమ్మట పడుతున్నారు, నాకు కొంచెం ప్రాబ్లం అయిపోయింది, నన్ను హైటెక్ సిటీ దగ్గర డ్రాప్ చేయండి, ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఆటోస్ కూడా ఉండట్లేదు, నేను వెయిట్ చేస్తున్నాను సార్, నన్ను ఇట్లా ఎవరన్నా చేస్తారని భయం పడుతుంది. సరే అని చెప్పేసి మానవ దృక్పథంతో మేము డ్రాప్ చేద్దామని చెప్పేసి హైటెక్ సిటీ దగ్గర తీసుకెళ్తే ఒక 7-8 గొంతులు తిప్పేసేసి నాకు అర్థం కావట్లేదు రూటు,
వాళ్ళెవరో నన్ను కొట్టారు, అందుకని నాకు అదే మతిపోయినట్టు అయ్యి నాకు అర్థం కావట్లేదు, నాకు ఆకలి అవుతుంది, అన్నం కూడా తినలేదు 2 days నుంచి అని చెప్తే సరే అని చెప్పేసి మా అపార్ట్మెంట్ దగ్గర తీసుకెళ్లి కింద వాచ్మెన్ భార్య ఉంటే వాళ్ళ చేత అన్నం పెట్టించాం. అన్నం పెట్టిస్తే చేతులు కడుక్కొని ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు మాకు. మేము పైకి వెళ్ళేసి పండుకున్నాం. నెక్స్ట్ 1 day తర్వాత స్టేషన్లోకి వెళ్లి మా నాన్న ఇట్లా తీసుకెళ్లారు, అత్యాచారం చేయబారని చెప్పేసి కేసు పెట్టింది. సుల్తానా కన్నింగ్ వేషాలు కనిపెట్టిన ఒకరిద్దరు పోలీస్ అధికారులు ఆమెకు చెక్ పెట్టబోయారు. కానీ కాకీలకు సైతం ముచ్చెమట్లు పట్టించింది సుల్తానా. అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తే రేప్ చేశారంటూ ఉల్టా గగ్గోలు పెట్టిన సందర్భాలున్నాయి. 3 ఇన్స్పెక్టర్లను 3 చెరువుల నీళ్లు తాగించిన ఘనతీమిది. పోలీసులకు వచ్చి నా మీద కేసులో అరెస్ట్ మీద హెల్ప్ చేస్తానని చెప్పేసి అప్పుడున్న ఇన్స్పెక్టర్ ఉమెన్ కానిస్టేబుల్ మీద మిస్బిహేవ్ చేసింది. అప్పుడు మా పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఇచ్చింది 2006. అరెస్ట్ అయి జైలుకెళ్లినా ఈ భామ దొంగబుద్ధి మారలేదు. అసలు జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయమే ఉండదు. ఎందుకంటే ఇలా జైలుకెళ్లిందో లేదో అలా బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చే 2 లాయర్లు సదా సుల్తానా సేవలో ఉంటారట. మరి మీగ్గాని ఇలాంటి కత్తిరి భాములు కనిపిస్తే టెంప్ట్ కాకండి. మనసా అతిగా ఆశపడకే అన్న పాటను మననం చేసుకుని గేర్ చేంజ్ చేయండి. లేదా బ్రేక్ వేశారు, బతుకు బర్బాదే.